హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు మీరు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు, కాలేజెస్కి వెళ్తున్నప్పుడు, మీకు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మీరు యొక్క పరిశుద్ధ గ్రంథమును మీరు తీసుకుని వెళ్తారండి? కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట, కొంచెం తగ్గించండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. You know, I believe it was the first day of my engineering. ఓకేనా? సో యాక్చువల్లీ 2013, ఓకేనా, 2013 లో నేను నా ఇంజనీరింగ్ కాలేజ్కి ఫస్ట్ రోజు వెళ్తున్నప్పుడు, సో ఇదివరకు మా పాస్టర్గా నాకున్న అలవాటు ఏంటంటే, అది స్కూల్ అయినా కాలేజ్ అయినా ఏదైనా కంపెనీ అయినా ఫస్ట్ డే నేను వెళ్ళక మునుపు నా పైన ఎవరైతే దైవజనులు సేవకులు ఉంటారో వారితో పాటు ప్రార్థన చేసుకుని నాకు అలవాటు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, తర్వాత ప్లీజ్ ఇప్పుడు అన్ని వర్క్స్ ఆపేసి వాక్యం మీద. ప్రైజ్ ది లార్డ్. సో నేను ఫస్ట్ రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అమ్మగారు నాకు అన్న విషయం ఏంటంటే, సార్ బైబిల్ గ్రంథం మోసుకుని వెళ్తున్నావు అన్నారు. ప్రైజ్ ది లార్డ్. సో అప్పటి నుండి నేను కాలేజ్కి వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా, బయటకి ఎక్కడ వెళ్ళినా కానీ నేను ఖచ్చితంగా బైబిల్ గ్రంథము చేతితో పట్టుకుని వెళ్ళడం నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు బైబిల్ గ్రంథమును మోయడం మీరు అలవాటు చేసుకుంటారో ఆ బైబిల్ గ్రంథం మిమ్మల్ని మోస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. సో see, it's not that I'm talking about this physical copy. Of course, మనము క్రైస్తవులుగా ఉన్న మనము ఒక ఫిజికల్ కాపీ క్యారీ చేయడం చాలా చాలా ప్రాముఖ్యం అండి. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటికాడ నుంచి చర్చ్కి వస్తున్నప్పుడు మీ చేత బైబిల్ గ్రంథం లేదనుకోండి, చూసేవాళ్ళు వీళ్ళు ఎక్కడ కూడా సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటారు. అదే బైబిల్ గ్రంథం చేత పట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు క్రైస్తవులు అండి, అరే ఇదేంటి బైబిల్ గ్రంథం తీసుకుని వెళ్తున్నారు, మీరు చర్చికి వెళ్ళాలి కదా అనే ఒక గుర్తు వాళ్ళకి వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. రక్షణలో రాని వారు ఇదేంటి వీళ్ళ దగ్గర ఒకటే గ్రంథం పట్టుకుని వెళ్తున్నారు, ఏంటి అసలు గ్రంథం చదువుతారేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నెక్స్ట్ సండే నుంచి మీరు ఎప్పుడు చర్చికి వస్తున్నా బైబిల్ గ్రంథం ఫిజికల్ కాపీని మన చర్చ్ క్యారీ చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, నేను అందరికీ సలహా ఇస్తున్నా, తల్లిదండ్రులకు మీ పిల్లలకు ఏదైనా చక్కటి బహుమానము మీరు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి బైబిల్ గ్రంథం ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంవత్సరము వాళ్ళకి ఎలా అయితే వస్త్రాలు కొంటారో అదే విధంగా ఇంగ్లీష్ లో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఆ వర్షన్స్ ని వాళ్ళు గిఫ్ట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేర్చుకున్నారు అందరూ? ఓకే, సో మీ బైబిల్ చేత పట్టుకోండి. ఇక్కడ చరణ్, యోహాన్ మీరు లాస్ట్ లో కూర్చోండి. మీరందరూ డేవిడ్ దగ్గర కూర్చోండి. ఓకే, ఇట్స్ ఫైన్. చెప్పండి. దేవుని వాక్యము నా గురించి ఏం చెప్తున్నదో అదే నిజము. దేవుని వాక్యము నేను ఏమి చేయగలను అని చెప్తున్నదో అది నేను చేయగలను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది దేవునికి వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారండి? ఓకే, సో దేవుని వాక్య భాగంలో వెళ్ళక మునుపు let us have the recap of last Sunday message. సో ఎవరు ఇన్వైట్ చేద్దాము? లాస్ట్ సండే మెసేజ్ ఎంతమందికి గుర్తుందండి? లాస్ట్ సండే మెసేజ్ ఇంకా చేతుల పైకి ఎత్తండి. ఎంతమందికి లాస్ట్ సండే చెప్పిన మెసేజ్ మీ అందరికి గుర్తుందో? స్టీఫెన్ ఫోన్ తో పాటు నేను కూడా బయటకు చేస్తాను. జానథన్, టేక్ ద ఫోన్ ఫ్రమ్ హిమ్. ఓకే, జస్ట్ a minute, hold on. Maybe we can just stop it. ఓకే, హల్లెలూయా. అందులో చెప్పండి, నేను నా యొక్క సంపూర్ణమైన సంవత్సరములో నేనున్నాను. నా యొక్క సంపూర్ణమైన సంవత్సరము. నా యొక్క సంపూర్ణమైన సంవత్సరము. ప్రైజ్ ది లార్డ్. సో దైవజనులు చెప్పిన విధముగా ఈ సంవత్సరము మనం ఎక్కువగా ఎవరి యొక్క స్పృహలో ఉండాలంటే క్రీస్తు యేసు యొక్క స్పృహలో మనం ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఈ సంవత్సరము నేను అత్యధికముగా
క్రీస్తు సృహలో నేను ఉంటాను. ఎవరి సృహలో? క్రీస్తు సృహలో. ప్రైజ్ ది లార్డ్. సరే, మీకు ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను, క్రీస్తు అంటే ఎవరు, వాట్ ఈస్ క్రైస్ట్ అండ్ హూ ఇస్ క్రైస్ట్. ఓకేనా? సో క్రీస్తు అంటే ఏంటండి? ఓకే ఓకే God in flesh. ఓకే ఆ యేసే ఈ క్రీస్తు అయి ఉన్నాడు. ఓకే. సి, క్రీస్తు అంటే ఏమిటి? క్రీస్తు ఎవరు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఏంటంటే అభిషేక్తుడు, మెస్సయ్య, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఇంకా బాగా వివరించి మనం చెప్పాలంటే శరీరమును ధరించిన దేవాది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మరి ఈ క్రీస్తు ఎవరు అని వాక్యం మనం చదివినట్లయితే, క్రీస్తు ఎవరు అంటే యేసు ప్రభువారు మరియు ఆయన యొక్క సంఘము. ప్రైజ్ ది లార్డ్. సో వాట్ ఈస్ క్రైస్ట్? గాడ్ ఇన్ ఫ్లెష్. హూ ఇస్ క్రైస్ట్? జీసస్ అండ్ హిస్ బాడీ, జీసస్ అండ్ హిస్ చర్చ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారిని వాళ్ళు సిలువ వేయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు అడుగుతారు, నువ్వు క్రీస్తువా అని అడిగినప్పుడు నేను క్రీస్తుని యేసులో చెప్తాడు. వెంటనే ఇంకేం మనం వినవలసిన వినేస్తాము, ఇలా దేవదూషణ చేస్తాడు, వినని సిలువేసానని చెప్పాడు. హల్లెలూయా. అంటే యేసే క్రీస్తు అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆ ఒప్పుకోలు చూసి ప్రధాన యాజకుడు యేసు ప్రభువుని సిలువకు పంపించేశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎలా అర్థమవుతుందా? క్రీస్తు అనగా దేవుని కుమారుడు, ఇంకా అభిషేకుడు, ఇంకా God in flesh. దేవుడితో శరీరం అని ఉంటే అదే క్రీస్తు. ఓకే. క్రీస్తు ఎవరు? హూ ఇస్ క్రైస్ట్? యేసు ప్రభువారు మరియు ఆయన సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఎప్పుడు మర్చిపోకండి. ఓకేనా? సరే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని సేవకులు ఉన్నారు. వీళ్ళు అద్భుతాలు చేశారు. మరి వీరికి మరి యేసు ప్రభువుకు ఉన్న వ్యత్యాసం ఏంటిది? ఓకే, ఆన్సర్ కరెక్ట్ చేద్దాం. సులేమాన్, మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు వారికి ఇంకా అక్కడ ఉన్న వారికి ఉన్న వ్యత్యాసం ఏంటిది? చాలా మంది బైబిల్ హీరోస్ ఉన్నారు కదా. సో యేసు ప్రభు ఉన్న వ్యత్యాసం ఏంటిది? మీకు ఎవరైనా కలిసి చెప్పచ్చు. దేవుని యొక్క జీవము యేసు ప్రభు. అవసరం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇటు ఎవరు చెప్తారండి? హలో, ఫస్ట్ లైన్ ఎవరైనా చెప్తారా? సెకండ్ లైన్ చెప్పండి. యేసు కూడా చనిపోయారు కానీ తిరిగి లేచారు. ఓకే, మరి అలా చాలా మంది లేచారు కదా, వ్యత్యాసం అడుగుతున్నా. ఇప్పుడు సరే, సులేమాన్ చెప్పిందనగా ఆయన దేవుని యొక్క జీవం ఉంది, మరి మనలో లేదా? ఆలోచిద్దాం. రెండోదిగా ఇప్పుడు ఇంకో విషయం ఏం చెప్పారు? ఆయన మృతులను లేపారు అనేసి. మరి ఆయనలాగా వీరకులు లేపబడ్డారు కదా, మరి ఆయన పునరుద్ధానకు ఇంకా ఇతరులకు పునరుద్ధానం ఉన్న వ్యత్యాసం ఉందా? ఆయన మాత్రమే చనిపోయి లేచారా, ఇంకా చాలా మంది చనిపోయి లేచారా? డిఫరెన్స్ ఏంటిది? ఓకే, వీళ్ళు ఆన్సర్ దట్. సరే, ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. సరే, వీల్ గో విత్ ఆన్సర్. మీరు నాకు చెప్తారు. థర్డ్ చెప్పండి. మీరే కాదండి, మీరే ప్రశాంత్ కలండి. చెప్పండి, ఎవరైనా మీరు డిస్కస్ పాయింట్. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఓకే, దట్స్ గుడ్. సో యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన సహజంగా మనుషులు ఎలా అయితే పుడతారో అలా కాకుండా పరిశుద్ధాత్మగా వచ్చారు. అవసరం. ఎక్సలెంట్. నెక్స్ట్ ఇటు కర్ణాకరంగు లైన్. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నారు కదా, క్వశ్చన్ అర్థమైంది కదా. యేసు ప్రభు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి యేసు ప్రభు వారికి వీరికి ఉన్న డిఫరెన్స్ ఏముందా? డిఫరెన్స్ ఏం లేదా? సింపుల్. ఎస్ ఆర్ నో? డిఫరెన్స్ ఉందా? ఎందుకు డిఫరెన్స్ ఉందా అనేసి? ఓకే, దెన్ వాట్ ఇస్ డిఫరెన్స్? ఓకే, సిస్టర్ మెర్సీ లైన్. సృష్టికర్త సృష్టిలో, ఇక్కడేమో సృష్టికర్తనే సృష్టికర్త. ఓకే, అవసరం. సో సిస్టర్ మెర్సీ చెప్పిన విధంగా యేసు ప్రభు సృష్టికర్త, మిగతా సృష్టి. అవసరం. చెప్పండి.
సో యేసు ప్రభు అంట తన కోసం కాకుండా మన కోసం చనిపోయాడు. అంటే అలా చాలా మంది చనిపోయారు చాలా మంది ప్రవక్తలు. ఓకే, దట్స్ గుడ్. ఓకే, అటు జాన్సన్ చెప్పండి. యేసు ప్రభు దేవుని యొక్క సృహలో తన పరిచయం చేశారు. అవసరం. ఓకే, ఇటు అన్నమ్మ గారు మీలైన ఓకే, అవసరం. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు. ఓకే అంకుల్ చెప్పండి అంకుల్. ఓకే, అవసరం. ఓకే, థ్యాంక్ యూ. బ్రదర్ రాజేష్ అండ్ బ్రదర్ ప్రకాష్ గారు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక మనుషుదారిగా పుట్టి మన కోసమే జన్మించాడు. ఓకే, అదే డిఫరెన్స్. ఓకే, అవసరం. అటు చరణ్ లైన్ నాకు కనపడలే ముందు కదా, ఎంతో కూర్చోరా కనపడతావు చెప్పు. అంటే అక్కడ చాలా ప్రధాన యాజకులు అందరూ అక్కడికి వచ్చినారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. Okay, thank you so much. Praise the Lord. Hallelujah. So why don't you just clap for yourself? Thank you so much. Okay, hallelujah. Praise the Lord. మీరు చెప్పిన ఆన్సర్స్ రైట్. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటంటే, యాజ్ బ్రదర్ జాన్సన్ హ్యాస్ సెడ్, మీరు మెసేజ్ వింటే, ఈ గ్లోబల్ కమ్యూనిటీ మెసేజ్ మీరు వినుంటే, న్యూ ఇయర్ సర్వీస్ మీరు మెసేజ్ వినుంటే, యేసు ప్రభువారు తండ్రి యొక్క స్పృహలో అన్నారంట. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అలా బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానిలో ఒక వ్యక్తి పేరు నేను చెప్తాను. అపోస్తలుడైన పౌలు అండి. ఎవరండి? ఆయన ఒక రోజు ఏం చేస్తారంటే, మనం ఎలా అయితే చలికాలము మంట కాసుకుంటూ ఉంటామో అలానే పౌలు గారు ఉన్న టైంలో మంట కాస్తూ ఉన్నారంట. సో మంటకి ఏం కావాలి? కలలు కావాలి కదా, పుల్లలు కావాలి కదా. సో పౌలు గారు ఏం చేస్తారంటే పుల్లలు ఏడుతూ ఉన్నారంట. పుల్లలు వేసి మంటలు వేస్తున్నప్పుడు ఆ యొక్క పుల్లల్లోకి వెళ్ళి లేక మంటల్లోకి వెళ్ళి ఒక విష సర్పం ఏమొచ్చిందంట? విష సర్పం వచ్చి పౌలు గారిని కాటేసింది. ఓకే, ఎవరు కాటేసింది? ఇప్పుడు పాము మీరు కాటేసి మీరు ఏం చేస్తారు? హలో, పాము మీరు కాటేసి మీరు ఏం చేస్తారు? సరే, హిస్టరీ ప్రకారం ఒక స్టోరీ చెప్తాను. ఎంతమంది అయితే బిలీవ్ చేస్తారో బిలీవ్ చేయండి. యేసు ప్రభు పరిచయం చేస్తున్న సమయంలో అంట ఒక బాలుడికి పాము కలిసింది. ఎవరు కలిసింది? అయితే బాలుడు పరిగెత్తుకుని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారంట. అయితే యేసు ప్రభు ఏం చేశారంటే సార్, సరే వెళ్దామని చెట్టు దగ్గరికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారండి? అంటే చెట్టు మీద పాము ఉందని చెప్తే యేసు ప్రభు చెట్టు దగ్గర వెళ్ళి పాము చెట్టు మీద ఉందంట. ఓకే, సో యేసు ప్రభు అంట పాము కిందకి రాన్నాడంట. ఏమన్నారు? పాము కిందకి వచ్చిందంట. ఎలా అయితే విషము తలలో పెట్టి విషం మొత్తం తాగేసి అని చెప్పారంట. సో పాము వచ్చి ఎక్కడైతే కాటేసిందో ఆ బాటిల్ దగ్గర పెట్టి ఆ విషం మొత్తం తాగేసిందంట. తాగేసి బాబు కోల్పోయిన పాము చనిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. ఆ డైమెన్షన్ చూసారా మీరు? అది పవర్ కాదా? హలో, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లైఫ్ వి ఆర్ లివింగ్ దిస్ ఇయర్ ఇన్ జీసస్ నేమ్. ఈ సంవత్సరము ఆ విధంగా జీవించబోతున్నాం. నాకు తెలిసిన ఒక దైవజనుల స్టోరీ కూడా చెప్తాను మీకు. ఎంతమంది వినాలని ఆశపడుతున్నారు? ఒక దైవజనులు పడుకున్నారంట. పడుకున్నప్పుడు సాతాను వచ్చి ఇలా అంతా గందరగోళం చేసి వెళ్ళిపోతుందంట. ఎవరు? వెంటనే దైవజనులు లేచిలా చూసారంట. సాధారణ పరిగెట్టేస్తుందంట. వెంటనే దైవజనులు పిలిచారంట. ఏం చేశారు? ఏయ్ ఇట్లా అన్నాడంట. వెంటనే సాతాను వచ్చిందంట. మొత్తం సర్దేయారంట. సాతాను మొత్తం ఎలా అయితే పాడు చేసినా మొత్తం నీట్గా సర్దేసిందంట. ప్రైజ్ ది లార్డ్. సరే, స్మిత్ విగిల్స్బర్గ్ అని ఇంకో దైవజనుడు అంటాడు. ఈయన కూడా పడుకున్నప్పుడే సాతాను వచ్చిందంట భయంకరంగా. నిద్ర దగ్గర అయితే వేసాడంట. వేసారా? నువ్వు అని మళ్ళీ పడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమైతే బాగుండండి. అంటే పాస్టర్ క్రిస్టియా గారు సాతాన్ని చూసినప్పుడు ఏం చూసారు తెలుసా? ఏమి చూడలేకపోయాడంట. ప్రైజ్ ది లార్డ్. సరే, నా చేయి చూసి చాలా మంది చూస్తారు. ఎప్పుడైనా ఎంటీ స్పేస్ చూసారా? సాతాను ఏది లేదండి. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే యేసుని అంగీకరించిన తర్వాత మొదటి సూచక క్రియ మనం వెంబడించేది ఏంటంటే, మీరు సాతాను ఏం చేస్తామంట? వెళ్ళగొడతామని ఉంది. ఓకే, ఇంగ్లీష్ ఏం తెలుసా? క్యాష్ డౌన్. క్యాష్ డౌన్ అంటే ఇంకా కిక్ అవుట్ అని ఉండదు. ఇంకా బాగా ఆలోచించండి. నేను లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చూపించాను. చెత్తగా అయితే ఉన్నారనుకోండి,
వెళ్తూ ఉన్నారు, మీరు కాలు కొట్టి వచ్చి మీరు ఏం చేస్తారు? తన్నేస్తాం. ఇలా తనేరా? ప్రైజ్ లార్డ్. తన్నుకుంటే ఈ సంవత్సరం సాధన ఫుట్బాల్ ఆడబోతున్నమాట. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, సంఘం పడుకున్నప్పుడే, నిద్రలో ఉన్నప్పుడే సాతాను సంఘానికి వ్యతిరేకంగా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓకేనా? కోవిడ్ టైంలో ఇప్పుడు సంఘం మేలుకుందండి. ఏం మేలుకుంది? మరి మేలుకున్న తర్వాత వాడు చేసే పనులను ఊరుకుంటా అనుకుంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. This year we will fully preach the gospel అండి. ఈ సంవత్సరం మనం సంపూర్ణంగా సువార్త ప్రకటించబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. See, ఎక్కువగా మనం ఎవరి స్పృహలో ఉండాలి తెలుసా? క్రీస్తు స్పృహలో ఉండాలండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దట్స్ గుడ్. సో ఈ సంవత్సరము మనం సంపూర్ణంగా 3 పనులు చేయబోతున్నాం. ఓకేనా? చెప్పండి, 3 పనులు చెప్పండి. 3 పనులు చెప్పండి. వినపడట్లేదండి? 3 పనులు చెప్పండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం వాక్యం చూసుకుందాము. ఓకే, చెప్పండి, మీరే చెప్పండి. ఫస్ట్ పాయింట్ క్రీస్తు యొక్క సువార్త. నీవే మెసేజ్ అయితే చెప్పేసి పాడి. ఓకే, మొదటి విషయం ఏంటంటే సువార్త యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదములు మనము తెలుసుకొని వాటిని అంగీకరించి వాటి అన్నిటిలో మనం నడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? నాతో చెప్పండి. ఈ సంవత్సరము సువార్త యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదములు తెలుసుకొని అంగీకరించి వాటి ప్రకారము నడవబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏదో 2 ఆశీర్వాదాలు చెప్పండి. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం అండి. అందరూ తీద్దామండి. మన క్రియలను బట్టి ఒక్క నిమిషమా, అందరూ తీసారండి? Is it on the screen? Okay, praise the Lord. హల్లెలూయా. అందరూ తీసారా? నేను 1 2 3 అంటాను. ఎంతమంది కళ్ళు ఉన్నాయండి? కళ్ళు వచ్చారా? ఇంట్లో పెట్టేసి వచ్చారా? కళ్ళు ఉన్నాయి. సీరియస్లీ? Yes. ఓకే, అయితే వాక్యం చూద్దామండి. ఓకే, రెడీ? 1 2 3 అంటే 9 10 2 కలుపుకొని చూద్దామంట. ఓకేనా? 1 2 3 గో. మనము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నదియున్నైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆయన పిలిచారండి. ప్రభువు నన్ను పిలిచావా అని అడగండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా పరిశుద్ధమైన పిలుపుని పిలిచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనది నార్మల్ కాలింగ్ కాదండి. చెప్పండి, హలో చెప్పండి. మనది నార్మల్ కాలింగ్ కాదు, హోలీ కాలింగ్, పరిశుద్ధమైన పిలుపు. ఎవరైనా వచ్చి నువ్వు పిలువబడ్డా అని అడిగారు అనుకోండి, నేను పిలువబడలేదు అనండి. పిలువబడకుండా ఎలా చేస్తున్నావు? నేను పిలువబడలేదు, కానీ నేను కేవలం నార్మల్ కాలింగ్ కాదండి, మాది పరిశుద్ధమైన కాలింగ్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు కాల్డ్? yes I am called the holy calling అని చెప్పండి. హల్లెలూయా. పిలువబడ్డావా అంటే పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డానని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మనం స్పందించాను. నువ్వు ఎప్పుడు స్పందిస్తానండి? హల్లెలూయా. ఎంతమంది స్పందించారండి ఇక్కడ? పెద్దగా పిల్లలు ఏం చేస్తారండి? టీచర్ చేయాలి, డాక్టర్ చేయాలి, అడ్వకేట్ చేయాలి, ఇంజనీర్ చేయాలి. దేవుడి సేవకుడు చేద్దాము అని పొరపాటున కూడా వాళ్ళ మనకు రాదండి. పట్టణ మీ బేబీని ఏం చేస్తారండి? హలో, ఇప్పుడు కాదు, తర్వాత మీకు తెలుస్తుంది. అందరూ వాళ్ళ దగ్గరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, కంటిన్యూ చేయండి. ఈ విషయాలు దృష్టి పెట్టుకోండి. కంటిన్యూ చేయండి. ఆ క్రీస్తు యేసు
ఆ క్రీస్తు యేసు. ఏ క్రీస్తు యేసు? ఏ క్రీస్తు అండి? ఆ యేసు క్రీస్తు అండి. తెలుసా మీకు యేసు ఎవరో? తెలుసు. ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చారు కదా, ఆయనే. ఆయన ఏం చేశారంటే ఆ క్రీస్తు యేసు చెప్పండి మరణమును నిరార్థకము చేసి అంటే ఏంటిది? నిరార్థకం చేసి అంటే ఏంటిది? హలో, దేన్ని కాదు మీకు చూస్తున్నారండి, ఏం చూస్తున్నారండి మీరు? Who has saved us called as a holy calling, not according to works, but according to His own purpose and grace, which was given in Christ Jesus before the world began. Continue, tell the verse. తెలియదు ఇక్కడ ఉంది కదా. Whereunto I am appointed a preacher and a apostle and teacher of the. Okay, back side చేసి. Okay. 9th verse. మనకి ఇక్కడ చూద్దాము. మరణమును నిరార్థకము చేసి అంటే ఏంటిది? ఇంగ్లీష్ ఏముంది? హలో 10th verse. Yes, go with the English verse. Next, continue. But 9th, 10th. But he is now made manifested. Okay, listen. The 10th verse are like. ఎందుకు సార్ 10th and 10th 11th వెళ్తున్నారు? హలో, ప్లీజ్ కమ్ బ్యాక్ టు ద 10th. 9th. Oh my goodness. అయ్యో 10th లేదా? ఇంగ్లీష్ లో లేదా? 9th 10th mix. We have no other version. See? అందుకే టెక్నాలజీ నమ్మద్దండి. ఇంగ్లీష్ లో ఎలా ఉందో who had abolished death. Abolished death అంటే మీకు అర్థమైతే బాగున్నాడు. అంటే యేసు ప్రభువు ఏం చేసి మరణం కూడా శక్తిని తీసుకున్నాడు. ఆయన యేసు ప్రభు చనిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడండి? ఫస్ట్ యేసు ప్రభు చనిపోయి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. ఆయన నరకానికి వెళ్తే నువ్వు నరకానికి వెళ్తావు ఇంకా? హలో, ఆయన చనిపోతే నువ్వు చనిపోవాలి. పాస్టర్ గారు ఆత్మీయ మరణం గురించి మాట్లాడుతున్నారండి. భౌతిక మరణం కాదండి. మరి యేసు ఆత్మీయంగా చనిపోవాలి కదా, భౌతికంగా చనిపోయారైనా? థింక్ అబౌట్ దిస్. సరే, ఇలా ఆలోచిద్దాము ప్లీజ్. ఇట్స్ సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ జనరేషన్. ఇది అందరికి అర్థమయ్యే మెసేజ్ కదండి. ఈ జనరేషన్ ఉన్న వారికి మెసేజ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆదాము భౌతికంగా చనిపోవడం కారణం ఏంటిది? అంటే మొదటిగా ఆత్మీయంగా అతను చనిపోయాడు. ఓకేనా? ఆత్మీయంగా చనిపోవడం ఏంటంటే ప్రభువు చెప్పారు, ఇక్కడ చెట్లు కొన్న అన్ని ఫలాలు తినొచ్చు. ఏదైనా వనంలో 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు ఏమో జీవము ఇచ్చే చెట్టు, ఇంకోటేమో మంచి చెడులను విభజించే చెట్టు. ఓకేనా? ఈ ఫలం తిన్నావు అనుకో నువ్వు ఆ రోజు చనిపోతావురా అని ఎవరు చెప్పారు? అని జోక్ చేస్తాను, చచ్చిపోతావు చెప్తే. నేను జోక్ చేశాను, ఇందాక ఆశీర్వాదం రాదు చెప్తే. అయితే ఆదాము అవ్వ ఏం చేస్తారంటే ప్రభు వారు చెప్పింది విషయానికి వ్యతిరేకంగా వెళ్ళి ఆ ఫలం తిన్నారండి. ఏ ఫలం తిన్నారు? ఏ ఫలం అయితే తినద్దు అన్నారో ఆ ఫలమే తిన్నారు. ఓకే, సో వెంటనే ఏమైపోయింది? హలో, ఎవరైతే నిద్రపోతే మీరు ఆత్మీయంగా ఆల్రెడీ చాలా డల్గా ఉన్నారండి. అర్థం ఎంతమంది నిద్ర వస్తున్నారని చేతులు పైకెత్తండి. ఎత్తారు కదా సంఘాలను అబద్ధం. హల్లెలూయా. సరే, ఒకసారి మంచిది. ఆయన మన రీసెంట్ గా కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ పాస్టర్ దేశ గారితో మీటింగ్స్ ఉన్నప్పుడు ఆయన సరదాగా 2-3 గంటలు వాళ్ళు చూపెడేస్తున్నారు. పాస్టర్ గారు కూర్చున్న పాస్టర్ గారు మేము 2-3 గంటల నుంచి వాక్యం చెప్తున్నా కదా, మీరు 2-3 గంటల నుంచి వాక్యం చెప్పారండి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ వాక్యం మీకు అర్థంగా కూర్చోబెట్టేస్తారు. మీకు అర్థమైతే మీరు కూర్చోబడి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆదాము అవ్వ ఏ ఫలం తిన్నారు? తిన్నా వెంటనే చనిపోయారా? ఆ రోజు చనిపోయారా? సరే అండి, ఆ రోజు చనిపోలే చాలా మంది చెప్తున్నారు. అసలు మీ లెక్కలు ఏంటి, ఆయన లెక్కలు ఏంటి? ఆదాము ఏ వయసులో చనిపోయాడు? మనకి 900. ఈ మన లెక్క. ప్రభు వారికి ఒక్క రోజు ఎన్ని సంవత్సరాలు అంట? సో ప్రభు వారు అన్నారు నువ్వు ఏ రోజు తింటావు ఆ రోజే చనిపోతావు. అంటే ఆయన దృష్టిలో రోజు అంటే ఏంటిది? 1000 సంవత్సరాల లోపు. సో ఆయన ఒక్కరోజు చనిపోయాడు, ఆ రోజు చనిపోయాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంకోటి మాట చెప్తాను. పాత నిబంధనలో ఇంకో మాట ఉంది సార్. ప్రభు వారు అంటారు 2 రోజుల తర్వాత నేను వస్తా అన్నాడు. ఎన్ని రోజుల తర్వాత? ఏ సంవత్సరంలో మనం ఉన్నాము? పునరుద్ధానం అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వస్తా అని చెప్పాడు ఆయన. సో 2000 years అయిపోయింది.
అంటే థర్డ్ డే రాక మునిపే యేసు ప్రభు వచ్చేస్తారండి. హలో, అండ్ నీ ఫెయిత్ ఏం అవసరం లేదు. నీకు పర్మిషన్ ఫోన్ చేసి జోదమ్గా నేను వస్తున్నాను మీరు రెడీ కూడా అడగలే ఆయన. మీరు అడిగిన అడగపోయినా ఆయన కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ అవగానే భూమి మీదకి వచ్చేస్తాడు. ప్రెసులో అంటే పరలోకి వచ్చేస్తాడు. మనం ఎత్తపడతామని ప్రెసులో. సరే వినండి, ఆదాము అవ్వ తిన్న వెంటనే వీళ్ళు చనిపోయారు. ఓకేనా? సరే, మీరు అన్నట్టుగా ఆత్మీయంగా చనిపోయారు. ఓకేనా? వీళ్ళు ఒకవేళ ఆత్మీయంగా చనిపోకపోతే భౌతికంగా చనిపోయేవారా? హలో, ఇప్పుడు ఆదాము అవ్వ ఆ ఫలం తినకపోతే చనిపోయేవారా? తిన్నారు కూడా చనిపోయారు. ఎలా చనిపోయారు? ఫస్ట్ గా ఆత్మీయంగా చనిపోయారు, అంటే దేవుడికి వేరే పేరు. దాని తర్వాత ఏ విధంగా చనిపోయారు? భౌతికంగా చనిపోయారు. ఓకే, మరి యేసుప్రభు వారు శిలువలో ఆయన మాట్లాడిన 7 మాటలు ఒక మాట ఏంటంటే ఏలి ఏలి లామా సబక్తాని. అది గ్రీక్, హెబ్రూ, అరమిక్. సీరియస్లీ ఇట్స్ అన్ అరమిక్. ఓకేనా? Go and study. It's neither Hebrew, it's neither Greek, it's neither Aramaic. ఇప్పుడు యేసుప్రభు చిన్నదా లే అంటాడు కదా, ఏంటి ఆ వర్డ్? ఏంటి? తలితా కుమి. అది హెబ్రూ వర్డ్ కాదు, గ్రీక్ వర్డ్ కాదు, అరమిక్ కూడా కాదు. దాని ఎక్స్ప్లెనేషన్ డిసైబుల్స్ ఇచ్చారు కాబట్టి మాకు అర్థమైంది. హల్లెలూయా. వాళ్ళకి ఎవరికి అర్థం కాదు మాట. ఎందుకు తెలుసా? అది పరలోక భాష. ప్రైజ్ లో యేసు భాషలో మాట్లాడరా? మస్తు మాట్లాడడం అర్థం చేసుకోలేదు. ప్రైజ్ లార్డ్. సరే అండి, సో యేసుప్రభు పలికిన మాట ఏలి ఏలి లామా సబక్తాని. ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నేను ఎందుకు. ఎవరు చేయి విడిచారు? దేవుడు యేసుప్రభు చేయి విడిచిపెట్టాడు తెలుసా? నీ చేయి నా చేయి విడిచిపెట్టకుండా కోసం. ప్రైజ్ లార్డ్. ఎవరికైనా అర్థమైతే బాగున్నాడు. ఓకేనా? సరే, మరి యేసుప్రభు వారు ఆ టైంలో ఎందుకు అలా కేకలు వేశారంటే, ప్రైజ్ లార్డ్ అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. యేసుప్రభు వారు శిలువ మీద ఎందుకు అలా అరిశాడంటే తన జీవితంలో ఎప్పుడు కూడా తండ్రికి దూరంగా ఉండలేదని. కానీ తన జీవితంలో ఫస్ట్ టైం తండ్రికి తను వేరైపోయి గెత్సేమలో మొరపెడతా ఉన్నాడు. ప్రభా నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా నుండి తీసేయనప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుప్రభు ప్రార్థన ఆలకించలేదండి. ఎందుకో తెలుసా? నువ్వు నేను ఆయన దృష్టిలో ఉన్నాం కనుక. Can you imagine? Son is crying unto the Lord, Father is just ignoring him just to accept us. Okay, అయితే యేసుప్రభు నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితివి అన్నప్పుడే శిలువ మీద ఏమైపోయింది తెలుసా? తను ఆత్మీయంగా సపరేట్ చేయబడ్డాడు. అంటే ఆత్మీయంగా చనిపోయాడు. ఎక్కడ? శిలువ మీద చనిపోయాడు. ఆత్మీయంగా తను చనిపోయాడు గనుక భౌతికంగా కూడా యేసుప్రభు చనిపోయాడు. అంటే భౌతికంగా చనిపోవడం అంటే ఏంటో తెలుసా? అతను తన ఆత్మ తన శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోవడమే భౌతికమైన మరణము. ప్రైజ్ లార్డ్. సో చనిపోయిన తర్వాత ఈ యొక్క శరీరం తీసుకొచ్చి ఆ యొక్క రిచ్ పర్సన్ ఎవరు అక్కడ? హలో, రిచ్ పర్సన్ ఎవరు అక్కడ? హల్లెలూయా. బేసికలీ యోసేపు ఎంత గొప్పడంటే తిని చనిపోయిన తర్వాత అక్కడ ఉందామని ముందుగా సిద్ధపడి చేసుకుంటా ఉన్నాడు. కానీ యేసు ఏం చేస్తా దాన్ని వాడుకున్నాడు. ఐ ప్రొఫెసర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఎంత ఐశ్వర్యం అన్ని కట్టుకున్నా సరే ఆ దేవునికి ఉపయోగించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. సో యేసు ప్రభు వారు భౌతికంగా ఎక్కడ ఉన్నారు? భౌతికంగా ఎక్కడ ఉన్నారు? అక్కడ. మీరు అంత ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు? నో నో నో, మనం తెచ్చేసి పెట్టేసాం. యేసుని సమాధిలో పెట్టేసాం. ఇప్పుడు యేసు ఎక్కడ భౌతికంగా? మన ఆత్మగా. మన ఆత్మ ఎక్కడ తిరుగుతూ ఉండాలి కదా? ఆత్మ ఎక్కడ ఉండాలి కదా? ఆ ఆత్మ ఆ యేసు ప్రభు నరకంలోకి వెళ్ళారంట. ఒక దైవజనుడు చెప్పిన విషయం ఏంటి తెలుసా? అదే సమయం అనుకుంటా సాతాలన్నీ కూడా ఏ వ్యక్తి కూడా పొజెస్ చేయలేదంట. హలో, అంటే మొత్తం యేసు నరకానికి వెళ్ళిపోతే దయ్యాలు భూమి మీద పని చేస్తాయండి. ఆ టైంలో అందరికి డెలివరెన్స్ కదా. ఓకేనా? ఎన్ని దయ్యాలు నరకంలోకి వచ్చేసాయంట. ఇంక యేసుతో ఫైట్ చేస్తా ఉన్నాయంట. ఎవరితో ఫైట్ చేస్తున్నాయి? ఒక పాట చెప్తుందండి. యేసు ప్రభు వారు దేవునిలాగా పోరాడలేదు. మొదటి ఆదాము యొక్క అధికారంతో నరకానికి వెళ్ళిన పోరాడండి. ఓకేనా? ఇప్పుడు ఆలోచించండి. సో యేసు ప్రభు వెళ్ళారు. 3 రోజులు ఏం చేశారు సార్?
హలో యేసు ప్రభు వారు 3 రోజులు నరకం ఏం చేసి ఏమనుకున్నారు? లూసిఫర్ రా కర్ర తీసుకున్నారు, సాధన మొదలు ఫట్ 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 మొత్తం సాధారణంగా సైన్ చిత్తపాల్సిన 3 రోజులు. దాని తర్వాత 3 రోజులు వెళ్ళేటప్పుడు ఆ దావీదు యొక్క మరణపు తాళాలను తెచ్చి ఇవ్వనంట. ఏ తాళాలు? ఇప్పుడు మరణం యొక్క తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు సంఘం అంటే ఎవరండి? ఎవరు చనిపోవాలని ఎవరు బ్రతకాలన్నా తాళం నీ దగ్గర ఉందండి. నువ్వు చనిపోవాలని నువ్వు బ్రతకాలని తాళం నీ దగ్గర ఉన్నాయి. అందుకే మరణము జీవము 4వ వశము. బ్రతకాల జీవం పలుకు, చచ్చిపోవాలా చావు పలకండి. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రవచిస్తున్నాను ఈ సంవత్సరము ఇంకా యేసుని కలుసుకునేంత వరకు కూడా మన సంఘమైన సంఘానికి తెలిసిన వారైనా ఎవరైనా సరే వారు ఆత్మీయంగా భౌతికంగా చనిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. సరే యేసు ప్రభు వారు పునరుద్ధానమయ్యి ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు బాడీ ఎక్కడ ఉంది? సో ఆయన ఎట్లా పెడతా మళ్ళీ బాడీ ఎంటర్ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? దేని ఓడించాడు? సరే ఇప్పుడు రోగమునకు మీ మీద ఆధిపత్యం ఉందా? పేదరికానికి మీ మీద ఆధిపత్యం ఉందా? మరి మరణానికి మీ మీద ఆధిపత్యం ఉందా? రోగాలంటే అవునండి స్వస్థపరచువాడండి. ఐశ్వర్యవంతుడు అంటే నా కోసం దరిద్రుడు అయ్యాడండి. మరి వాక్యం మర్చిపోయావా? ఆయనే పునరుద్ధానం, ఆయనే జీవము. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు మరణాన్ని ఓడించేశారండి. మరి ఎందుకు చాలా మంది చనిపోతున్నారు? సరే మరి యేసు ప్రభు అందరి కోసం రక్తం చిందించాడు కదా, మరి అందరు రక్షింపబడాలి కదా, ఎందుకు అందరు రక్షింపబడతలేదు? యేసు ప్రభు అందరూ స్వస్థపరిచాడు కదా, మరి ఎందుకు అందరు ఆరోగ్యంగా లేరు? ఆ స్పృహ లేక, ఏం లేక? ఆ స్పృహ మీద తీసుకొస్తాను నేను, ఆ స్పృహ మీద తీసుకొస్తానండి. ప్రైజ్ ది లార్డ్. సరే మొదటిగా ఈ సువార్త వల్ల మనం పొందిన ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి ఇప్పుడు చదవం కదా, మరణం నిరాధకాలం చేయడమే అది ఒకటి ఆశీర్వాదం అండి. ప్రైజ్ ది లార్డ్. అది కూర్చుందాం. చూడండి, ఆ క్రీస్తు యేసు మరణమును నిరాధకము చేసి ఏం చేశారంట? ఏం చేశారంట? చాలా కంటిన్యూ చేయండి. జీవమును, హలో మీరు ఎవరు చదువుతలేదు? జీవమును స్క్రీన్ వచ్చిందా? జీవమును అంటే సార్ జీవమును అక్షయతను అంటే ఏంటి సార్? అక్షయత అంటే సార్ హలో అక్షయత అంటే సార్ చెడిపోనిది, లేనిది, పాడు కానిది అంటే ఇమ్మోర్టల్స్. హలో సే ఐ యామ్ ఇమ్మోర్టల్. నాకు చావు లేదు, నాకు మరణం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ఎవరు పట్టుకున్నారు తెలుసా? కీర్తనకారుడు ఎప్పుడో పట్టేసుకున్నాడు ఆయన. అందుకే ఏమన్నా సార్, నేను చావను, ఐ షల్ నాట్ డై, ఐ షల్ నాట్ డై బట్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ టు దిస్ జనరేషన్. ఈ తరానికి చావకుండా బ్రతికి ఆయన గురించి చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఎవరున్నారండి? లేరా? హల్లెలూయా. నేను చావనే చావను, బ్రతికి ఈ తరానికి సజీవుడైన దేవుని యొక్క కార్యములు నేను వివరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ స్పృహలో జీవించిన భక్తుడు పౌలు అని. అందుకే పాము కాటేసిన తర్వాత వీళ్ళందరూ అనుకున్నారు అయిపోయింది, చనిపోతారు అనుకున్నారు. ఏమనుకున్నారు? ఏమనుకున్నారు? చాలా మంది చూస్తున్నారు అయిపోయింది అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూస్తాను అనుకున్నాడంట. ఇంకా ఏదో పాపం చేసి వచ్చాడు మనోడు, కక్కి చనిపోతాడు అనుకున్నారు. ఓకే, అదేదో చాలా మంది నువ్వు ఎప్పుడు పోతావా, పాము కట్టేసి వెయిట్ చేస్తా ఉంటారు. హల్లెలూయా. చూద్దాం ఎంత ఎగరండి. ర్యాప్సోడీ అంట, రీచ్ అవుట్ వరల్డ్ అంటే, హీలింగ్ స్ట్రీమ్స్ అంట, బైబిల్ అంట, చర్చ్ అంట, ఎంత ఎగరే కింద పడతారు వాళ్ళు, చూస్తారు అంటారండి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నా, నీ వెనకాల వెంబడించేవాడు ఎప్పుడు వెనకాల ఉంటాడండి, నువ్వు మాత్రం ఎప్పుడు ముందే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు విక్టిమ్ కాదండి, యు ఆర్ ఎ విక్టర్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతున్నా మాటలు? అయితే
Sir. అయితే కాటేశ్వర పౌలు ఏం చేశారండి? దగ్గర 108 కాల్ చేయమా? ఏం చేశారు? ద బైబిల్ సేస్ అక్కడ వస్తున్నది వెయిట్ చేస్తున్నా చదువుకోవాలంట పెట్టంట. అయ్యా నువ్వు దేవుడు అయ్యాడంట. ఏమన్నారండి? పౌలు చదువుకోలేకపోతే నేను ఎక్కడ దేవుడు ఆయనే అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. కానీ వాక్యం ఏం చెప్తుంది మన గురించి? వాక్యం ఏం చెప్తుంది మన గురించి? పౌలు గారు కన్ఫెస్ చేయలేకపోయారు yes I am God అనేసి. కానీ మనం కన్ఫెస్ చేయబోతున్నామండి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు వారి యోహాను 10వ అధ్యాయంలో ఏమో తెలుసా? మీరు దైవములని నేను అనలేదా? ప్రభువు ఏమో మన దైవములు అంటుండే మనం ఏమంటారు మన గురించి? ఎక్కడైనా మనుషులు అండి, వయసు 60, 40, 50. నాకు తెలుసు దైవజనం చెప్పిన మాట చేస్తా. ఈ సంవత్సరము మీ అనుభవాలు పనికిరావండి. పక్కన చెప్పండి, ఈ సంవత్సరము మీకున్న అనుభవాలు పనికిరావండి. దేవునికి వాక్యమే పనికొస్తుందండి. చూడు నేను అనుభవంతో చెప్తున్నా నీకు. అది వేరు ఇది వేరు వింటారా? అది వేరు ఇది వేరు అండి. ఒక ఆయన పెద్ద ఆయన తను ఏ మెడిసిన్ తీసుకోకుండా ఏ వ్యాక్సినేషన్ తీసుకోకుండా ఆ కోవిడ్ టైంలో ఉన్నాడంట. కానీ తల్లిదండ్రులు ఫోర్స్ చేసి ఆ పెద్ద ఆయనకు ఫోర్స్ఫుల్ వ్యాక్సినేషన్ ఇచ్చారంట. ఓకే, ఇచ్చిదన్న కొన్ని నెలలకు ఏమైపోయినా ఆ పెద్ద చనిపోయాడు. ఎన్ని విషయాలు పాస్టర్ క్రిస్టియన్ మనం చెప్పారు లేదా? మరి వద్దురా నాయన ఈ వ్యాక్సినేషన్ వద్దురా. నేను రీసెంట్ సండే ఒకటి చెప్పాను. ఏమొద్దని మీకు? టీటీ వద్దని చెప్పాను. ఎంతమంది ముందు గుర్తుంది? చేయి తెగితే గీసుకుంటే రేయి తగ్గితే టీటీనే పరిగెడుతూ ఉంటాం. డాక్టర్ చెప్పాలి సార్ నాకు టీటీ ఇవ్వండి సార్. హలో, ఈ టీటీ ఏం చేస్తుంది తెలుసా? ఫ్యూచర్ లో వాళ్ళ యొక్క మెడిసిన్ మీలో పెట్టడానికి మీ బాడీ క్రియేట్ చేస్తుందంట. నాకు తెలిసిన సేవకులుగా కుమార్తె ఉందంటే తనకి జ్వరము దగ్గొచ్చిందంట. వాళ్ళకి టానిక్ ఇచ్చారు. ఓకే, ఏమి ఇచ్చారు? టానిక్ ఇచ్చారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలానే జ్వరము జలుబు చేసినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ టానిక్ ఇచ్చారంట. కానీ సార్ ఏమైనా సార్ డోసేజ్ పెంచని చెప్పారంట. విన్నారు ఎప్పుడైనా? నాకు నార్మల్ కనపడలేదు. నాకు అది సేమ్ ప్రాబ్లమ్ కి సేమ్ మెడిసిన్ ఎప్పుడైనా వర్క్ అవుతుంది కదా. మరి డోసేజ్ పెంచు అంటే నాకేం అర్థమైంది తెలుసా? వీళ్ళు ఇస్తున్న మెడిసిన్ ఏం చేస్తుందంటే ఆ కొద్ది రోజుల వరకు ఏదో హీలింగ్ అయినట్టు కనపడుతూ రేపు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మెడిసిన్ తీసుకుంటున్నారండి. ప్రైజ్ ది లార్డ్. సో ముందుగా చెప్పేస్తాను, మీ పిల్లలు పుట్టగానే డాక్టర్ వల్ల పరిగెత్తకండి వ్యాక్సిన్స్ ఇవ్వననేసి. యాజ్ పర్ ద స్టడీ 0 vaccinations most healthy babies. విన్నారా? హలో, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నమ్మండి. సైన్స్ నమ్మేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సైన్స్ నమ్మేవారు ఉన్నారు అక్కడ? సైన్స్ ఏమన్నా మతమా నమ్మడానికి? హలో, క్రైస్తవత్వం అంటే మతము, హిందుత్వం అంటే మతము, ఇస్లాం అంటే మతము. సో వీటిలో నమ్మకం ఉంచుకోవడం జ్ఞానవంతమే. మరి సైన్స్ నమ్మడం ఏంటండి? అది రిలీజియన్, మతమా? సైన్స్ నమ్మడం మనం. ఇట్స్ ఏ ప్రూవెన్ ప్రిన్సిపల్స్. ఏదైనా ప్రూవ్ అయితే దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. అంతేగాని నమ్మడం అంటే ఏముండదు. మీరు సైన్స్ నమ్మండి. కొంతమంది సైన్స్ నమ్మరా? మీరు నమ్మం కదా, ఎందుకు నమ్ముతాం? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జరగదు ఈ సంవత్సరం అంతా. కానీ సంఘమున మనం ఏం చేయబోతుంది తెలుసా? ఈ సంవత్సరమున ఎటువంటి అనారోగ్యం పాలవకుండా నాతో పాటు గట్టిగా అమ్మ చెప్పగలరా? మన దైవికమైన ఆరోగ్యంలో జీవించబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సంఘంలో ఉన్న పిల్లలు చెప్పండి, సంఘంలో ఉన్న పిల్లలు చెప్పండి, ఆరోగ్యవంతులు అవుతారు. సంఘంలో ఉన్న పెద్దవాళ్ళు అనారోగ్యం పాలవరు. ఏది బాగుందండి? మీకు కూడా చెప్పనా? సంఘానికి స్వస్థత అవసరం లేదు. ఓకే, సంఘానికి ఏం అవసరం లేదు? See, I believe it was year 27 or 28. నేను ప్రార్థన చేస్తాం అన్నాను, ప్రభువా ఆత్మ వరం దయచేయనైనా, స్వస్థత వరం దయచేయనైనా. కొన్ని సాక్ష్యాలు విన్నా, అనుభవం విన్నావు, ప్రభువా నాకు ఈవులు లేకుండా చంపే ప్రభువా. ఏమో ప్రార్థన చేశారు.
మీరేం సీరియస్ గా లేరనుకుంటా. నాకున్న ప్రత్యక్షతనే ప్రభుని అడిగేవాడిని నేను, ప్రభు ఇస్తావా నాకు చంపేస్తావా, మూర్ఖత్వం తెలియక. ఓకే, ఎదుగుతున్న అర్థమైంది. మనకు కావాల్సిన అన్ని క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఈ లోకం అంతా మనదే. చెప్పండి, ద వరల్డ్ ఇస్ మైన్. ఈ కాన్షియస్నెస్ ఏం చేస్తుంది తెలుసా? అన్ని యాక్టివేట్ చేస్తున్నారు. ఈ స్పృహ ఏం చేస్తుంది తెలుసా? యాక్టివేట్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. స్పృహతో ఉన్నామమ్మా. సే ఐ యామ్ ఇన్ క్రైస్ట్. వినపడితే సరి, ఐ యామ్ ఇన్ క్రైస్ట్. గట్టిగా ఓకే, ప్రైజ్ ది లార్డ్. పడుకోకూడదమ్మా చర్చలో వచ్చిన తర్వాత. స్కూల్లో పడుకుంటే టీచర్ ఏం చేస్తారు? ఏయ్ లే, వెళ్ళి పడుకురా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే ఓకే, మన సువార్తకు ఆశీర్వాదం నేను చెప్పాను కదా మీకు. ఓకే, నెక్స్ట్ దేవుని యొక్క సంపూర్ణతలో మనం ఈ సంవత్సరం నడవబోతున్నాం అన్నమాట. దేవుని యొక్క సంపూర్ణతలో ఎలాంటి వాట్ యు ఆర్ గోయింగ్ టు డు? హలో, ఈ సంవత్సరము రెండోది, మొదటిదేమో సువార్త యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదం అని తెలుసుకొని వాటిని అంగీకరించి నడబోతున్నాము. రెండోది దేవుని యొక్క సంపూర్ణతలో మనం నడబోతున్నాం. హల్లెలూయా. మరి ఇలా దేవుని యొక్క సంపూర్ణతతో ఎలా ఉండాలి మనం? ఇస్ ఎనీవన్ కుడ్ ఆన్సర్? హౌ కెన్ ఐ బి ఫుల్ ఆఫ్ గాడ్? హౌ కెన్ ఐ హావ్ ది ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ మీ? దేవుని యొక్క సంపూర్ణత ఎలా ఉండగలుగుతుంది? ఇప్పుడు ఎగ్జిట్ అటు ఉంది కదా, ఇప్పుడు అటు వెళ్ళాలి కదా. అటు వెళ్ళండి అని దారి చూపిస్తే మీరు వెళ్ళగలుగుతారు, అంతేనా? తెలియకపోతే ఏం చేస్తారు? వెళ్ళి గోడలు గుద్దుకుంటారా? యూనో. సరే, ఈ మార్చి కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు క్రీస్తు యేసు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం ఉన్నామా? నేను ఏ యేసు గురించి మాట్లాడుతున్నాను? భౌతికంగా 3.5 సంవత్సరాలు పరిచయం చేసిన యేసు ప్రభుతో మనం కంపేర్ చేస్తలేదు. ఓకే, పునరుద్ధానం చెందిన యేసు ప్రభుతో కంపేర్ చేస్తున్నాను. అప్పుడు యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఉన్నారో వాక్యం చెప్తలే. ఇప్పుడు క్రీస్తు యేసు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం ఉన్నాము. As Jesus is, so I am in this world. అని పునరుద్ధానం అయిపోయిన తర్వాత ఎరుషలేములో వీళ్ళందరూ గ్యాదర్ అయ్యే రూమ్ లో వాక్యం చెప్తుంది, డోర్లు అలానే వేస్తున్నాయంట, కానీ ఆయన మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. హలో, అలా మీరు ట్రై చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆఫీస్కి వెళ్ళిపోతే టైం అయిపోయింది, డోర్ వేస్తారు. ఓకే సార్, అది కూడా మళ్ళీ లోపలికి వెళ్ళిపోండి. హల్లెలూయా. Come on, let us live the life of supernaturally, so natural this year in Jesus' name. యేసు ప్రభు వారు తన యొక్క పార్ట్నర్స్ తో కలిసి ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు శిష్యులందరూ ఏం చేశారంటే సార్, పడవేసుకొని వెళ్ళిపోయారంట. ఏం చేశారు? పడవేసుకొని వెళ్ళిపోయారు. వెంటనే యేసు ఏం చేశారు సార్? వీరండి పడవేసుకొని వెళ్ళిపోయినారు, ఏం పిల్లలు ఆయన కంప్లైంట్ చేయలే. నడుచుకొని వెళ్ళిపోయారంట. ఎక్కడ నడుచుకొని వెళ్ళిపోయారు? దేని నడుచుకొని వెళ్ళిపోయారు? వాటర్ పైన. ప్రైజ్ ది లార్డ్. నీటి మీద నడిచేను అద్భుత పాదములు. ఎవరిది మాట్లాడండి? థాంక్ గాడ్ ఫర్ బ్లెస్సింగ్ us. ప్రైజ్ ది లార్డ్. నీటి మీద ఒక వ్యక్తి నడవగలడండి. ఈ సంవత్సరం అలా నడవబోతున్నాం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సరే, హూ కెన్ ఆన్సర్ మీ? హౌ we could be full of God? కాన్షియస్నెస్. ఎఫెసీయుల రాసిన పత్రిక మీరు అర్థం చేసుకోవాలి. ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే చీకటి బాణం వేస్తాం అనేసి అందరికి ఆన్సర్ చెప్పండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి చదువుదామని అందరూ చూద్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 చదువు కనబడుతుందండి. లెట్స్ గో 1 2 3 చదవండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, నాకంటూ కుటుంబం పరలోకంలో ఉన్నది, నాకంటూ కుటుంబము భూమి మీద ఉన్నది. మరి భూమి మీద మీ కుటుంబం ఎవరండి? హలో, భూమి మీ కుటుంబం ఏంటండి? ఎవరు రక్తం అంటున్నారు. మీ రక్తాలను ఏమైపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత. ప్రైజ్ ది లార్డ్. రక్త సంబంధం అండి. ఏంటండి మీ రక్త సంబంధాలని ఇప్పుడు? హలో, సరే, మీ రక్త సంబంధానికి ఓటేస్తాను నేను. మనందరం పరిశుద్ధ రక్తం చేత కడగబడి రక్త సంబంధం మార్చబడ్డామని. ప్రైజ్ ది లార్డ్.
దీనిలో ఎస్టీలు ఓసీలు బీసీలు ఏమి ఉండవండి. ఓన్లీ జేసీలు మాత్రమే ఉంటారు. మీ క్యాస్ట్ ఏంటి? మా జేసీ అని చెప్తాం. హల్లెలూయా. మీ క్యాస్ట్ ఏంటమ్మా? మీ క్యాస్ట్ ఏంటమ్మా? ఇంకొంచెం డివైడ్ చేసి చెప్పాలంటే జీసస్ చెప్పండి. సిఈ క్రైస్ట్ ఎంబసీ. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు గమనించండి, పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మీ క్యాస్ట్ ఏంటి అని అడిగితే జేసీ అని చెప్పండి. ఏం చెప్తారు? జేసీ. దాని తర్వాత వాళ్ళు నాకు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దయచేసి పెద్దవాళ్ళందరూ మీ పిల్లల్ని పాడు చేయకండి. మనం ఇద్దమ్మా, వాళ్ళు అద్దమ్మా, వాళ్ళు అక్కడ ఉండాలమ్మా, మనం ఇక్కడ ఉండాలమ్మా, మీరే మీ పిల్లల్ని పాడు చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంటర్మీడియట్ వెళ్ళేంత వరకు కూడా నా క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ నాకు ఏం తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. మా కాలేజ్ అడిగారు, మీ క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ డాడీ, మా క్యాస్ట్ ఏంటి డాడీ? చెప్పారు, ఇదండి మా క్యాస్ట్. సబ్ క్యాస్ట్. డాడీ సబ్ క్యాస్ట్ డాడీ చెప్పారు. నేను నా లైఫ్ ఫస్ట్ టైం వింటున్నా. స్పెల్లింగ్ చెప్పండి డాడీ అన్నాడు. డాడీ చెప్పి నేను స్పెల్లింగ్ చెప్పాను అంతే. ప్రైజ్ ది లార్డ్. హలో. అలా మీ పిల్లల్ని పెంచండి. ప్రైజ్ ది లార్డ్. సో మన క్యాస్ట్ ఏంటిదండి? జేసీ. మన సబ్ క్యాస్ట్ ఏంటండి? ఈ తప్ప వేరే నాకు వినపడలేదు ఎవరైనా సరే. ఐ ప్రే దట్. ఓకే. ప్రైజ్ ది లార్డ్. మనకి కుటుంబం ఉందండి, పరలోకంలో భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ. మీరు మోకాలేనండి. సో అలా ప్రార్థించండి అందరూ కలిసి. ఓకే. నేను మోకాలని. అసలు ఎంతమంది మోకాలు ప్రార్థన మీకు గుర్తుందని చేస్తారా? హలో. చర్చికి వచ్చినప్పుడు మీ మోకాలేకపోండి, మనం ఫాలో అవుతాం. ఓకే. కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు లెగ్గానే మీ మోకాలకి నేల అలవాటు చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఇదివరకు దేవునికి సేవకులు మన ఎంత మంచి వాళ్ళమని మన మాటలో వినేవారు కాదు, మన మోకాలు టచ్ చేసేవారు. ఇలా టచ్ చేయండి, ఎంత నలుగురితే అంత నువ్వు మెరుస్తావు. ప్రైజ్ ది లార్డ్. సరే, నేను చిన్న మీకు తిప్పిస్తాను యవనస్తులందరికీ. ఎంతమందికి పింపుల్స్ తో బాధ లేదండి మీరు ఎదుగుతున్నప్పుడు? వెంటనే వాక్యం విన్నా, మోకాల నుంచి వెళ్ళలేదు. దేవుని యొక్క వాక్యము ముఖం తేజస్సుని ఇస్తుందని చెప్పి. సో నాకు కావాల్సిన మేకప్ కిట్ అంతా వాక్యం ఉన్నదిగా వాక్యం పట్టుకున్నా. హల్లెలూయా. వాక్యం పట్టుకున్న ఆటోమేటిక్ నా టెస్ట్ క్లియర్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో టెస్ట్ అనేది తర్వాత వస్తాను మీకు. ఓకే. నెక్స్ట్ కంటిన్యూ అక్క. నేను మోకాలుని. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన. స్టీఫెన్, నువ్వు చాలా బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. ఓకే. ఓకే. చూడండి, ఇది అండర్లైన్ చేసుకుందాము. వినండి, ఇక్కడ అందరు వినండి. ఎక్కడ మనము దేవుని సంపూర్ణత యందు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణ అగునట్లుగా. అంటే లిసన్, దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణ అగునట్లుగా అంటే దేవుని యొక్క సంపూర్ణతతో మీరు పూర్ణ అవ్వాలంటే ఇది చేయండి అంటారు. ఓకేనా? ఏంటి చదవండి. దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణ అగునట్లుగా. దేని యందు? దేని యందు? ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధత కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అని పక్కన పెట్టేద్దాం. దేవుని యొక్క సంపూర్ణతతో మనము పూర్ణ అవ్వాలంటే తెలుసుకోవాల్సింది తెలుసా? దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమైందా? హౌ టు బి ఫుల్ ఆఫ్ గాడ్, హౌ టు హ్యావ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ బై నోయింగ్ ద మెజర్స్ ఆఫ్ ద లవ్. ఎవరికి అర్థమైందా? హలో. దేవుని యొక్క ప్రేమ ఎంత తెలుసుకుంటావో అంత దేవుని సంపూర్ణత నింపబడతావు అని సింపుల్ గా చెప్పాలంటే. ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంది సార్. ఇంగ్లీష్ చాలా సింపుల్ గా ఉంటది. యు వాంట్ టు బి ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యు వాంట్ టు హావ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్, నో ద లవ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవుని ప్రేమను తెలుసుకుంటారని మరి మీరు నో ద లవ్ ఆఫ్ గాడ్. వినపడుతుందా? ఇంకా దేవుని యొక్క వాక్యము
చెప్పండి, దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ప్రేమ ఉన్నది. దేవుని యొక్క ప్రేమ తెలుసుకోవాలంటే వాక్యం తెలుసుకోండి. ఎంతలో వాక్యం తెలుసుకుని అంతలో ప్రేమ తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, హల్లెలూయా. సరే, మూడోదిగా ఈ సంవత్సరము మనం ఏం చేయబోతున్నాం అంటే సంపూర్ణంగా సువార్త ప్రకటించబోతున్నాం అండి. ఏ విధంగా ప్రకటించబోతున్నాము? అసలు ఇట్లాంటి మాటలు ఎప్పుడైనా వింటారని ఆలోచించారండి? హ్యావ్ ఎవర్ థాట్ దట్ సంపూర్ణమైన సువార్త ప్రకటిస్తాము? మనం ఎంతమంది ఉన్నామండి? ఇది చిన్న సంఘమా పెద్ద సంఘమా? హలో పాస్టర్ గారు, మేము దిగుబడితే 30 మంది 40 మంది, కానీ వీళ్ళ గోల్ ఎలా ఉంది? ఈస్ట్కి వెళ్తాం, వెస్ట్కి వెళ్తాం, నార్త్కి వెళ్తాం, సౌత్కి వెళ్తాం, సువార్త ప్రకటిస్తాం. హలో, మీరు బాగా గమనిస్తే ఇంటి దగ్గర చర్చ్ స్టార్ట్ చేసినప్పుడే మనం ఏంటి పలుకుతాం అంటే సర్వలోకానికి వెళ్తాం, సర్వ సువార్త ప్రకటిస్తాం. ఎప్పుడన్నా మీ మాటలు? హలో, ఎప్పుడైతే మినిస్ట్రీ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మనం ఒప్పుకోలేనండి. ఇది ఏమని అనుకున్నారా ఇక్కడికి వస్తాం అనేసి? సరే, మీకు ఒకటి చూపిస్తాను. యెషయా గ్రంథము, ప్రేమ పడగా వాక్యం చెప్పాలి నువ్వు నాకు. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన? యెషయాలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి? బైబిల్ ఎన్ని బుక్స్ ఉన్నాయండి? బుక్ ఆఫ్ ఐజయా మొత్తం బైబిల్ అన్నమాట. ఇది షార్ట్ వర్షన్ ఆఫ్ ద బైబిల్. ఎన్నో అధ్యాయం అని చెప్పారు మీకు ఇప్పుడు? చాప్టర్ వర్స్. If I don't expect the answer from me, right? ఎందుకంటే నువ్వు కోట్ చేసి నీకు తెలియకుండా కోట్ చేస్తాను. అక్కడ ఎక్కడ దొరకదు నీకు, అది నోట్స్ దొరకదు, నువ్వు చెప్పిన మెసేజ్ లో దొరుకుతుంది నీకు. అది 1 shall be what? 1000. 60 చేయండి. దేవుడు తండ్రి ఏమో పరిశుద్ధాత్మ, తల్లి ఏమో గూగుల్ కదా, చేయండి. క్విక్లీ. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 60 వర్స్ 60:22. yes వారిలో ఒంటరి అయిన వాడు yes ఈ పాట ఎంతమంది గుర్తుందండి? వారిలో ఒంటరి వాడు వాడు వారి వందలగును. ఓకే, 60వ యెషయా 20వ వచనం చూద్దాం. వారిలో ఒంటరి వాడు ఏమనుకోండి? ఒంటరి వాడిని ఒంటరి అనుకుంటున్నారా? ప్రభువా చెప్పే విషయం ఏంటి తెలుసా? ఒంటరి వాడు 1000 మంది అంటారు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ కంటిన్యూ. అది కాదండి బాబు, ఎన్నికలైన తర్వాత వద్దాము. ఏ లిటిల్ వన్ షల్ బికమ్ 1000 and a small one a strong nation. ప్రైజ్ ది లార్డ్. గుంపు చిన్నదే కదా, గుంపు చిన్నదే కదా మంది, కానీ ప్రభువా ఏ విధంగా చూస్తున్నాడు? మళ్ళీ ఒక నేషన్ గా చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్తామా, మన సంపూర్ణంగా సువార్త ప్రకటించడం కష్టం అంటారా? సరే, మన రీచ్ అవుట్ వరల్డ్ December 2nd ఎన్ని ర్యాప్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం ప్రపంచవ్యాప్తంగా? 5 బిలియన్ అంటే 500 కోట్లు. ఎన్ని కోట్లు ర్యాప్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం? ఒకటే రోజు. సరే, మన జనాభా సంఖ్య మీ గూగుల్ పోతే మీరు మోసపోతారు మీరు, ఓకేనా? మీ గూగుల్ ప్రకారంగా 7-8 బిలియన్ వరకే, కానీ మా లెక్కలు ఉన్నాయి, క్రైస్ట్ మెంబర్స్ లెక్కలు మేము వేస్తే ఎంత వచ్చింది తెలుసా? 1200 కోట్ల జనాభా. ఎంతమంది? ఒక్క రోజులోనే మనము 500 రీచ్ అయ్యామంటే ఇప్పుడు సంఘం అంతా కలిసి ఈ సంవత్సరము మనం ప్రయాస పడితే ప్రపంచం చేరుకోలేమా? హలో, సరే, నేను ఒక విధంగా విశ్వసించాను. ఎవరు విశ్వసిస్తారో నాకు తెలియదు, మరి నా విశ్వాసం ఏంటి తెలుసా? బైబిల్లో ఒక లెక్క ఉంటుందని చెప్పండి. ఒక లెక్క ఉంటుంది, చెప్పండి. ఆఖరి వ్యక్తి ఇలా రక్షింపబడినప్పుడు అంట యేసులో వచ్చేస్తారు. ఓకేనా? ఓకే, నా ప్రార్థన చేస్తా, ఆ ఆఖరి వ్యక్తి ప్రకటించే వ్యక్తి నేను ఉండాలి ప్రభు. కెన్ యు బిలీవ్ లైక్ దిస్? ఆయనతో పాటు ఇలా వెంటనే జీసస్ వెంటనే పర్లోకి రెడీగా ఉంటుంది, రెడీగా ఉంటుంది. వెంటనే ఎవరైతే
జీసస్ ఇస్ లార్డ్ అనగానే నేను ప్రాక్టీస్ సిద్ధంగా వాళ్ళకి పడతాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఎంతపడే సిద్ధంగా ఉన్నారండి? మరి శ్రమ దినాలండి, భూమి మీద ఎవరు వాళ్ళ శ్రమ దినాలు, మనకి శ్రమ దినాలు ఎందుకంటే అండి? హలో, శ్రమ దినాలు ఎవరు తెలుసా? ఎవరైతే ఎత్తబడకుండా భూలోకంలో ఉండిపోతారో వాళ్ళకి శ్రమ దినాలు. మరి మనకి వాళ్ళకి మనకి ఏంటండి? హలో, ఏమి తినాలో అక్కడ తిందాం మనం అందరం, ఏమి తాగాలో అక్కడ తాగుతాం అందరం. హలో, ఓకే, సరే. మన పరలోకంలో 7 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి ఒక పార్టీ చేసిన తర్వాత భూమి మీదకి వస్తామంట. ఎలా వస్తాం? స్లో మోషన్. ఇప్పుడు మనకు యేసు ప్రభు మాట తెలుసా? రాజుల రాజు, ప్రభుల ప్రభు. మరి ఏ రాజుకైనా రాజు మనకే, ఏ ప్రభుకైనా ప్రభు మనకే. హలో, ఇఫ్ హి ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ కదా, ఐ యామ్ ద కింగ్, వి ఆర్ ద కింగ్స్. ప్రైజ్ ది లార్డ్. సో దాని తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన. ఓకే, సరే. ఆఖరిగా దైవజనులు చెప్పిన విషయము, నేను చెప్పే విషయం ఏంటంటే యేసు ప్రభు యొక్క రాకడ కోసము అందరం కనిపెడదామని. ఈ సంవత్సరం కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. ఏమైపోయింది? కౌంటర్ స్టార్ట్ చేయడం. ఎవరు అంటున్నారు ఆయన రాకడ ఎవరు తెలియదండి, ఆ సమయం ఎవరు తెలియదండి, యేసు ప్రభు తెలియదండి. హలో, ఆ వాక్యం బాగా చదవాలి మీరు. ఇప్పుడు ఆలోచించండి, నేను వచ్చేటప్పుడు యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తి మధ్యలో నాకు తెలియదు అంటారు. మనకు అర్థమవుతుందా? హలో, మొత్తం ఈవెంట్ ఎలా ఉండాలో చెప్పేస్తా ఉన్నాను నేను రాక మునుపు యుద్ధాలు జరుగుతాయి, కుటుంబ యుద్ధాలు, కరువులు ఎన్ని జరుగుతూ ఉంటాయి అని ఎలా చెప్పగలుగుతా తెలియకుండా నేను? హలో, నాకు తెలియదు చెప్పకూడదు కదా, మరి ఎలా చెప్తున్నా నేను? అక్కడ ట్రాన్స్లేషన్ రాంగ్ వచ్చింది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సరే, మీ సాటిస్ఫాక్షన్ కోసము మానవుడిగా యేసుకో తెలియదేమో కదా. ఇంకో మాట చెప్తా, ఆయన పునరుద్ధానం అయిపోయిన శిష్యులు అడుగుతా ఉంటారు, ఎప్పుడు 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 అంటే ఎందుకు తండ్రి వర్షం ఉండే కదా అన్నాడు ఆయన. తండ్రి ఎవరు? ఆయన ఏమన్నా ఇప్పుడు నేను చెప్పలేను అన్ని విషయాలు. ఎందుకు? నేను చెప్పినాక మీకు అర్థం కావు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ అట్లా వస్తాను, అప్పుడు మిమ్మల్ని అందరూ సర్వశక్తిలో నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. సో మన దేవుడు చెప్పిన విషయం ఏం తెలుసా? రాప్చర్ గురించి ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. అది ఎప్పుడు, ఏ రోజు, ఏ సమయము, అది ప్రతిదీ మ్యాప్స్ లాగా మన ఫాస్ట్ చెప్తాను అన్నమాట. హల్లెలూయా, ఇవన్నీ మ్యాపింగ్స్. ఓకే, ఆఖరి వర్షం తీసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం అందులో చూద్దామండి. ఈ చదివేసి మనం తీసుకున్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. అందరూ తీసారు? కనపడుతున్నా? 1 2 3 అందరూ చూద్దాం. 1 2 3 గో. మరియు ఈ రాజ సువార్తను సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడినప్పుడు అటు తర్వాత ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాం మనము? సంపూర్ణంగా సువార్త ప్రకటించబోతున్నాము. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఏంటిది? ఏమో ఇయర్ అవరే ఈసారి క్రిస్మస్ మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటో మరి. హల్లెలూయా. ఈసారి న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటో? పరలోకం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గైస్, ద కౌంట్ హస్ బిగన్. సమయం స్టార్ట్ అయిపోయిందండి. సో గెట్ రెడీ. మీ యొక్క బైక్ ఎలా ఉండాలి తెలుసా? యేసు వచ్చేస్తున్నాడు అన్నట్టుగా ఉండాలి. కొంతమంది మా మ్యారేజ్ ఎప్పుడు, మా ఇల్లు ఎప్పుడు, మా జాబ్స్ ఎప్పుడు, మా ప్రమోషన్స్ ఎప్పుడు, ఈ కాన్షియస్ లో ఉన్నారు. కానీ యేసు వచ్చేస్తున్నాడు కదా, దానికి సిద్ధపడిన ఉన్నానా? నా కుటుంబం సిద్ధంగా ఉందా? నాకు రాష్ట్రం సిద్ధంగా ఉందా? నాకు దేశం సిద్ధంగా ఉందా? భూమి మీద ప్రతి ఒక్కరు వాళ్ళ సువార్త వెళ్ళిందా అన్న స్పృహలో అందరూ వస్తుందాక. సో వాక్యమైన మీరు రక్షణలోకి రాని వారు ఎవరు ఉంటే సరే నాతో యొక్క మాటలు చెప్పండి, మీరు రక్షింపబడతారు. చెప్దామా? యేసయ్యా, నీవు నా రక్షకుడు అని, ప్రభువు అని
హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా అంగీకరిస్తున్నాను. ఆమేన్. ఈ మాటలు చెప్పి నీవు రక్షింపబడ్డావు, దేవుని యొక్క జీవము నీ యొక్క జీవంగా మారిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మనం ఏదో కమిటీ తీసుకున్నామా? అది సెట్టింగ్ దట్. ఓకే, సో మన ఆఫీస్ తీసుకుందామండి. మీ యొక్క జనరల్ ఆఫీస్ బ్యాగ్ లో మీరు ఇవ్వండి. దాని తర్వాత మీ యొక్క దశమ భాగమైన పార్ట్నర్షిప్ అయినా సరే ఎన్వలప్స్ యూజ్ చేసుకొని ఇవ్వాల్సిన కోరుతుంది. No, you can just go and eat it, right? Oh, share it also. Amen. Amen. Anuvaada stotram. మీరు ఎప్పుడో గమనించారా ఈ మధ్య మన కాన్లు వేసిన పాటలు వేసి ఓకే, మీరు మీ యొక్క ఆఫీస్ చూస్తుండగా నేను ఆఫీస్ కోసం ప్లాన్ చేస్తున్నాను. సో ఆల్ ది లీడర్స్ లిజన్ టు దిస్ ప్రేయర్. లీడర్స్ ప్రత్యేకంగా వినండి. రేపటి రోజు సేవకులకు వారికి ప్రార్థన వినండి. ఆఫీస్ తర్వాత మనం చేసిన పని రహాల బంద్ హెలిబో శివహాస. తండ్రి యేసు ప్రభు నామమున నీ యొక్క ప్రియ కుమారులు ఇచ్చిన ప్రతి ఒక్క అర్పణ బట్టి వందనాలు. తండ్రి యేసు నామమున వారు ఇచ్చిన ప్రతి అర్పణ బ్లెస్ చేస్తున్నాను. Yes, Lord. I invoke blessing upon the seed in Jesus' name. Code Rabba in Jesus' name. Multiply and fruitful seed in Jesus' name. తండ్రి అదే విధంగా ఇచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లించుకున్నాను. వారి జీవితంలో 1000 times హార్వెస్ట్ ని వారు చూచుదురుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. Have you observed? Have prayed for the seed. Have prayed for the givers. Okay, na? Thank you. God bless you.